అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11వ వార్షిక సర్వసభ్య సమావేశం సంగం డైరీలో జరగడం జరిగింది. గత సంవత్సరం సంగం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచాం. 1870 కోట్ల టర్నోవర్ని ఈ సంవత్సరం సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2200 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా మేము పట్టుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజులు ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంగం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మేము సంగం డైరీ తరఫున సంగం సీడ్స్ అనే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాం. గత సంవత్సరం బీపీటీ విత్తనాలని కొంత రైతులకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టొమాటోలో రుద్రాన్ని అనేది ఒక కొత్త వంగడాన్ని మేము తీసుకొచ్చి చిత్తూరు ప్రాంతంలో రైతులకు అవగాహన కలిగించే విధంగా మేము మా ఉన్నగూడ గ్రామాల్లో రైతులతో కలిసి వాళ్ళందరూ కూడా దాని యొక్క మేలైన వంగడం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన పంటలైన వరి కానీ, మినుము, పెసర, అలాగే మిర్చి, బెండ, అలాగే చిక్కుడు లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగం సీడ్స్ పరంగా నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తామా. ఈ సంవత్సరం బీపీటీ విత్తనాలని మేము సంగం డైరీ ద్వారా సొసైటీలో ఉన్న సభ్యులకు అందించాం. అదేవిధంగా టమోటా కొత్త వంగడాన్ని మేము చిత్తూరు ప్రాంతంలో రైతులకి అవగాహన కల్పించి కొంత మేరకు వాళ్ళకి ఆ వంగడాన్ని పరిచయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో రైతాంగానితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి రైతులు వ్యవసాయంగా ఈ ప్రాంతంలో వ్యవసాయపరంగా ఆధారపడ్డ ప్రధానమైన పంటలను తీసుకొని ఈ విత్తనోత్పత్తి, విత్తన సామర్థ్యం కలిగిన విత్తనాలని పెంపొందించే దిశగా మా సీడ్ ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంది. అలాగే సంగం డైరీ పరంగా కూడా ఎప్పుడైతే కంపెనీలోకి మేము కన్వర్ట్ అయ్యామో, కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత అది చాలా డైరీలు ఏ విధంగా ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు డైరీ మూతపడింది. అలాగే కరీంనగర్ డైరీ చూసినా, లేకపోతే వైజాగ్ డైరీ ముఖ్యంగా, ఎందుకంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మా మీద లేని వాటిని కూడా దుష్ప్రచారం చేసి, దాడులు చేసి, నెలల తరబడి డైరీలో ఉండి భయభ్రాంతులు చేసినా కూడా మరి మేము ఈ సంవత్సరం లాభాలని సాధించడం జరిగింది. అదే గత ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క ఆశీస్సులున్న వైజాగ్ డైరీ ఈ సంవత్సరం నికర నష్టాన్ని నమోదు చేయడం జరిగిందని చెప్పి మనం తెలియజేస్తాం. కాబట్టి ఇది మా పనితీరుకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా పాలకవర్గం మొత్తం కూడా మేము ఏ నిర్ణయాలు చేసినా గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులను దృష్టిలో పెట్టుకొని చేస్తాం. రెండోది సంస్థ యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేము నిర్ణయాలు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మిర్యాలగూడలో కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని ప్రారంభించుకొని హైదరాబాద్లో మరింత తెలంగాణలో విస్తృతంగా మా యొక్క ఉత్పత్తులు అందజేసే విధంగా ఈ సంవత్సరం ముందుకు పెట్టాం. రాబోయే రోజుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే విధంగా కొత్త ప్లాంట్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు సంబంధించి క్యాటిల్ ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని పెంచే దిశగా కొత్త రకాలైన ఫీడ్ని తీసుకురావడానికి మేము పనిచేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కోఆపరేటివ్ డైరీని మరింత ప్రోత్సాహాలను ఉద్దేశంతో కొత్త పథకాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి వాటిని వినియోగించుకుని ముందుకెళ్ళే దిశగా మేము పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సహకార రంగంలో ఏ డైరీలు అయితే కంపెనీలో కన్వర్ట్ అయినాయో మరి ఆ కంపెనీలో అత్యున్నతమైన కంపెనీగా సంగం డైరీ రూపొందుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో కూడా మేము మరింత గ్రామీణ స్థాయిలో ఉన్న సొసైటీల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ గ్రామీణ ప్రాంతంలో పండించే ఉత్పత్తులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో రైతు తయారు చేసే ఉత్పత్తుల్ని మార్కెట్లకు అనుసంధానం చేసే దిశగా భవిష్యత్తులో సంగం డైరీ ముందుకెళ్తుంది. సంగం డైరీ పరంగా రైతుల యొక్క ఆదాయం పెంచే దిశగా భవిష్యత్తులో మా ప్రణాళికలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సొసైటీలని వాటి స్థాయిలో మరింత ఆర్థికంగా పరిపుష్టి చేసే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించే విధంగా మేము ముందుకెళ్తాం. ప్రతి రైతుని కూడా సంగం డైరీతో అనుసంధానం చేసే విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇవాళ వివాదం
నెయ్యికి సంబంధించిన వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన నాణ్యత నిర్ధారించే పరికరాలు గత 6 నెలల క్రితమే మేము సంగం డైరీ 1,25 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. పాలు దగ్గర నుంచి ప్రాసెస్ చేసే విధానం కానీ లేదా నెయ్యిలో కల్తీ కానీ ఏది ఉన్నా కూడా నిర్ధారించే విధంగా మేము కొత్త ఎక్విప్మెంట్ని సంగం డైరీలో ఏర్పాటు చేసాం. అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ ఎక్విప్మెంట్ ఉన్న డైరీ సంగం డైరీ మాత్రమే అని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పగలం. సంగం డైరీకి ఉన్నాయి రెండే రెండు, ఒకటి నాణ్యత, రెండు నమ్మకం. ఈ రెండే పునాదులుగా సంగం డైరీ పనిచేస్తుంది. రైతులకు రాబోయే రోజుల్లో సేవ చేసే దిశగా మేము మరింత ముందుకు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.